ఆవిడ నైబరు అటు ఇటు లోపలికి వచ్చి ఇట్లా చూస్తుందంట. దిస్ సాయి ఈస్ ట్రైంగ్ టు కిల్ మీ అందంట. ఈ మహాతల్లిని అర్థం చేసుకోవట్లేదని మాట్లాడుతున్నారు. మరి అన్నం పెట్టే అన్నపూర్ణ అంట. తర్వాత ఈ లోపల ఒక మీడియా మిత్రుడు ఫోన్ చేసి ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. ఈ అమ్మాయికి డ్రగ్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి, ఇంతవరకు హింట్ ఇచ్చేసి జంప్ అయిపోయాడు. సో ఇది చెప్పండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా లావణ్య రాస్తారు క్లియర్ కట్లీ అన్యాయం జరుగుతుందనేది అర్థమైంది. పిచ్చిగా బొక్కుతుంది. కళ్ళ ముందు కనబడే నిజం ఎందుకు కనిపించట్లేదు మీడియాకి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆడపిల్ల మైక్ ముందుకు వచ్చింది, ఛానల్ ముందు అనగానే మాట్లాడేస్తారు. ఏం లేదు, వాడు తప్పు, వాడికి ఎన్ని జైలు శిక్ష పడుతుంది, వాడు ఎంత రీచుడు, వాడు ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాడు, ఇవన్నీ కూడా ఫస్ట్ డ్రగ్ కేసుతో మొదలెట్టారు. ఇచ్చింది కూడా సమాచారం A1 ఈమె A2 ఆ కేసులో. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయిని పట్టుకున్నాడు. 22B సెక్షన్ ప్రకారం వాళ్ళ NDPS యాక్ట్ నార్కో చాలా పవర్ఫుల్ యాక్ట్. 10 ఏళ్ళు జైలు శిక్ష. ఏమీ లేని దాన్ని ఉన్నట్టు పచ్చిగా బొంకుతుంటే మీడియా అంతా అసలు ఎందుకు గతం పట్టించుకోవట్లేదు, ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఇంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు రాజ్ తరుణ్ గారు, మీకేమవుతారు రాజ్ తరుణ్ గారు? నేను ఇప్పుడు అంటున్నాను లావణ్య అని చెప్పి మీరు అందరూ అంటున్నారే, నాకన్నా 10 ఇంతలు అన్నారు. ఆడపిల్ల ఇట్లా డ్రగ్స్ అమ్మచ్చా, ఇంత దారుణంగా చేస్తుందా? అంటే ఆయన మీకు మద్దతు అడిగాడా ఏమన్నా నా తరఫున మాట్లాడు అని? ఈ డ్రగ్స్ తీసుకొని ఇంత అరాచకం చేస్తున్న వాళ్ళతో మనం మాట్లాడలేము. ఏమైనా గట్టిగా మాట్లాడితే మీడియా, పోలీస్, కోర్ట్, కేసు, మహిళ. నిన్నే కొడతా, నిన్నే తిడతా, పోలీసుకి ఫోన్ చేస్తా. ఇప్పుడు చూడు ఏం జరుగుతుంది. వచ్చేదాకా కొట్టేసి తిట్టేసి. మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు కూడా నా వెంటబడ్డాడు, తర్వాత నేను ఒప్పుకున్నాను. దాంతోపాటు రేపు, అటెంప్ట్ మర్డరు, ఇంకా భారీ సెక్షన్లు ఉన్నాయి. ఎంతమంది మీద కేసు పెట్టింది సార్ ఇప్పటి వరకు ఆవిడ? ఎంతమంది మీద నువ్వు కేసు పెట్టి ఆడుతున్న పోలీసులేం చెయ్యరా? అయ్యా, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మీరందరూ ఎక్కడికి పోయారు? లిటరల్లీ ఇంతకన్నా ప్రపంచంలో వేరే పాపం లేదు. ఐఎమ్ ప్రౌడ్ టు సే, నీలాగా చిల్లర లుచ్చా పనులు